నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో నిన్న ఎంకే స్టాలిన్ కార్యకర్తల సమావేశం నిర్వహించి తంజావూరులో అనుకుంటా కార్యకర్తల సమావేశంలో ఇక 6 నెలల్లో విజయ్ ప్రభుత్వం పడిపోబోతుంది, సో ఎన్నికలకు సిద్ధం కండి అని చెప్పి నిన్నైతే ఆయన పిలుపునివ్వడం జరిగింది. నిజంగా ఇది హాస్యాస్పదంగా ఉంది. ఎందుకంటే ఆయన ఏం మాట్లాడాడంటే సోషల్ మీడియాని మేనేజ్ చేసి, ముఖ్యంగా ఇన్స్టాగ్రామ్లో ఇన్ఫ్లుయెన్సర్స్ని మేనేజ్ చేసి చిన్నపిల్లల ద్వారా వీడియోలు చేయించి ఆ వీడియోలను వైరల్ చేయించి సో ఓట్లు దండుకొని గెలిచిపోయాడు విజయ్. కాబట్టి ఇది ఎక్కువ రోజులు నిలబడదు ఈ గవర్నమెంటు, ఆయన ముఖ్యమంత్రి, ఇన్స్టాగ్రామ్ ముఖ్యమంత్రి అని చెప్పి ఎద్దేవా చేశాడు. సో ఇవన్నీ మా ఊర్లో ఏమంటారంటే మంగళవారం కబుర్లు అంటారు. 6 నెలల్లో ఎట్లా పడిపోతుంది విజయ్ ప్రభుత్వము? సో 107 ఎమ్మెల్యేలు ఉన్నారు. వీళ్ళ అలయన్స్ పార్ట్నర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు సపోర్ట్ చేసిన వాళ్ళు ఒకవేళ విత్డ్రా చేసుకున్నా కూడా ఏఐడిఎంకే నుంచి దాదాపు 25 మంది రెడీగా ఉన్నారు. సో కొంతమంది అయితే మాకు మంత్రి పదవి ఇవ్వకపోయినా కూడా మేము సపోర్ట్ చేస్తాము, సో ప్రజా తీర్పును గౌరవిస్తాము అని చెప్పి ముందుకు వస్తూ ఉన్నారు. సో అలాంటిది ఎందుకు పడిపోతుంది గవర్నమెంటు? సో ఇదేదో ఎలా ఉందంటే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్లు ఈవీఎంల వల్ల ఓడిపోయినాము, ఆయన ఈవీఎంల వల్ల అని చెప్పడం లేదు, కానీ ఇది ఓడిపోయిన తర్వాత క్యాడర్ని కాపాడుకునేటువంటి ఒక చర్యలో భాగంగానే లీడర్లు ఎవరు చేజారిపోకుండా ఉండడానికి ఇదేదో మంగళవారం కబుర్లు చెబుతూ ఉన్నట్లు ఉందే కానీ సో నిజంగా వాస్తవంగా మనం కనుక మాట్లాడుకుంటే విజయ్ ప్రభుత్వానికి 5 సంవత్సరాలు డోకానే లేదు. సో ఏదైనా ఉంటే నెక్స్ట్ ఎలక్షన్లో చూసుకోవాలి. సోషల్ మీడియాని మేనేజ్ చేసినారు అంటూ ఉన్నారు. సో వీళ్లకు డిఎంకే ఐటీ వింగ్ అనేది ఉండేది, ప్రశాంత్ కిషోర్కి సంబంధించినటువంటి వాళ్ళే వీళ్ళకు కూడా వర్క్ చేశారు. మరి వీళ్ళెందుకు ఓడిపోయారు, వీళ్ళెందుకు మేనేజ్ చేయలేకపోయారు? సో వాస్తవంగా ఓడిపోవడానికి కారణము నీ కొడుకే కదా. సో నీ కొడుకు ప్రచారానికి పంపిస్తే దాదాపు సగం నియోజకవర్గాలకు పైగా ప్రచారం చేశాడు. సో ముంచి ఉన్న ముప్పును ఆయన పసిగట్టలేక కేవలము ఆయన పళనిస్వామిని టార్గెట్ చేసుకుంటూ ఆ ఫోటో ఒకటి ఎత్తి చూపించుకుంటూ కింద పోయి కాళ్ళు పట్టుకున్నాడని చెప్పి ఇది ఒక్కటే టెంప్లెట్ వాడి మమ అనిపించాడు ప్రచారం మొత్తము. మీరు కనుక నిజంగా విజయ్ని టార్గెట్ చేసి ఏ నాయకుడైనా కానీ విజయ్ని టార్గెట్ చేశారా? లేదు. విజయ్ని తక్కువ అంచనా వేసుకొని అసలు విజయ్కి ఓట్లే పడవన్నట్లు విజయ్ని అసలు ప్రచారంలో భాగంగా కాకుండా మీరిద్దరూ కొట్టుకొని మీరిద్దరూ ఓట్లు చీల్చుకుని, అంటే మీరు డిఎంకే ఏఐడిఎంకే కొట్టుకుని ఓట్లు చీల్చుకుంటే ఆయనకు పడాల్సినటువంటి ఓట్లు ఏవైతే ఉన్నాయో అవి కన్సాలిడేట్ అయ్యి ఆయనకే పడ్డాయి, ఆయన గెలిచాడు. సో అందులో తప్పేముంది? వీళ్ళేందో గాంధీ మహాత్ముల్లాగా ఎన్నికలను ప్రభావితం చేయనట్లు, డబ్బులే పంచినట్లు, మందు పంచినట్లు, గిఫ్ట్లేవో ఉన్నాయి అవి ఇవ్వనట్లు, సో వీళ్ళు న్యాయంగా రాజకీయాలు చేసినట్లు, విజయ్ ఏదో సోషల్ మీడియాలో మ్యానిపులేట్ చేసి గెలిచిపోయినట్లు వీళ్ళైతే బిల్డప్ ఇస్తూ ఉన్నారు. సో ఏది ఏమైనప్పటికీ ఒక విద్యార్థి 10వ తరగతి పాస్ అయినాడా లేదా చూస్తారే కానీ అతను కాపీ కొట్టి పాస్ అయినాడా, లేకపోతే నిజంగా చదివి పాస్ అయినాడా, లేకపోతే ఆ ఇన్విజిలేటర్ లూజుగా ఉంటే పాస్ అయ్యాడా, లేకపోతే కరెక్ట్ చేసేవాడు ఊరినే 35 మార్కులు వేసేస్తే పాస్ అయినాడా అనేది అప్రస్తుతం. పాస్ అయినాడా లేదా అనేది ఒక్కటే ప్రస్తుతం. కాబట్టి ఇవన్నీ మంగళవారం కబుర్లు. ఇంకొకటి అంటున్నాడు, అభ్యర్థుల ఎంపిక ఏదైతే ఉందో ఇంతమంది చదువుకున్న వాళ్ళకి ఇచ్చాము, ఇంతమంది పోస్ట్ గ్రాడ్యుయేట్ వాళ్ళకి ఇచ్చాము, డాక్టర్లకు ఇచ్చాము, ఇంజనీర్లకు ఇచ్చాము అని చెప్పి వీళ్ళు ప్రొజెక్ట్ చేసుకున్నారు. కానీ వాస్తవంగా అఫిడవిట్లో చూస్తే వాళ్ళ చదువులు కూడా తప్పు ఉన్నాయని చెప్పి ఇప్పుడు చెప్తున్నారు. ఇది ఎన్నికలకు ముందు కదా చెప్పాలా? ఎన్నికలకు ముందు చెప్పి ఉంటే ఏమైనా ఒక 4 సీట్లు ఎక్స్ట్రా అయినా వచ్చేది. సో ఈ 4 సీట్లు ఎక్స్ట్రా వచ్చింటే కనుక సో ఇప్పుడు ఈ పరిస్థితే వచ్చేది కాదు. కాబట్టి సో విజయ్ ప్రభుత్వానికి వచ్చినటువంటి నష్టము కానీ కష్టము కానీ లేదు. 6 నెలల్లో ఎన్నికలు వస్తాయి అనే వీళ్ళు ఏ భ్రమలో అయితే ఉన్నారో ఆ భ్రమలో నుంచి బయటకు రావాలి. ఓడిపోవడానికి కారణం ఓన్లీ సోషల్ మీడియా కాదు, అది ఒక పారామీటర్. ఆయన ఆ అస్త్రాన్ని ఎంచుకున్నాడు, దాన్ని చాలా పకడ్బందీగా ప్లాన్ చేసుకొని చిన్నపిల్లల దగ్గర కూడా మామ విజయ్ మామకు దా ఓటు పోడడం, విజయ్ మామకు ఓటు పోడలన్నా నా సాపుడు మాట, నా స్కూలుకు పోమాట అని చెప్పి ప్రచారం చేపించుకున్నాడు. అది వర్కౌట్ అయ్యిందా లేదా అనేది కాసేపు పక్కన పెడితే ఆయన నమ్మిన ఆ స్ట్రాటజీ ఏదైతే ఉందో దాన్ని తూచా తప్పకుండా చేసుకున్నాడు. ఆయన ఈరోజు ముఖ్యమంత్రి అయ్యాడు. మీరు నమ్మింది ఏంది? ఓటుకు 2000 ఇస్తాం, 5000 ఇస్తాం, 10,000 ఇస్తామన్నారు. మీ దగ్గర 5,000, 10,000, 2,000 తీసుకొని పోయి విజయ్కి విజిల్ గుర్తుకి ఓట్లు వేశారు. సో ఇప్పుడు ఆ అభ్యర్థులకు తాలూకా ఏదైతే ఉందో అతను ఆటో డ్రైవర్ కూడా కాదు, ఇంకొక అతను కార్ డ్రైవర్ కొడుకు కూడా ఏదో కంపెనీలు ఉన్నాయి, సో
ఇంటి రెంట్ కూడా కట్టలేదని చెప్పి ఒక అభ్యర్థి చెబితే అతనికి సొంత ఇండ్లే ఉన్నాయి. సో ఇవన్నీ నిజంగా ఇప్పుడు జనాల్లోకి తీసుకొని వెళ్ళినా కూడా వచ్చిన విజయ్ని డ్యామేజ్ చేయాలని చెప్పి మీరు చూస్తూ ఉండేది నిజంగా హాస్యాస్పదంగా ఉంది. సో అయిపోయింది. సో నెక్స్ట్ రాబోయే ఎన్నికల్లో ఏ విధంగా ఇవన్నీ మీరు చెప్తున్నట్లు ఇన్స్టాగ్రామ్ని మీరు కూడా మీ దగ్గర ఏం డబ్బులు లేవా? 60-70 సంవత్సరాలుగా అసలు రిచెస్ట్ పార్టీ అనుకుంటా ప్రాంతీయ పార్టీలోనే డిఎంకే. మీ దగ్గర ఏమైనా డబ్బులు లేవా? మీరు ఎన్నిసార్లు అధికారంలోకి వచ్చారు? మీరు సోషల్ మీడియాను మ్యానిపులేట్ చేయలేరా? మీరు సోషల్ మీడియాలో ఇన్ఫ్లుయెన్స్ చేయలేరా? మీకు ఇన్ఫ్లుయెన్సర్స్ లేరా? మీరు కూడా ఇన్ఫ్లుయెన్స్ చేశారు కదా. మీరు ఇన్ఫ్లుయెన్స్ చేసినటువంటి విషయాన్ని జనాలు నమ్మలేదు. విజయ్ ఇన్ఫ్లుయెన్స్ చేసిన దాన్ని జనాలు నమ్మారు. ఇందులో తప్పేముంది? సో ముళ్ళుని ముళ్ళుతోనే తీయాలన్నట్లు సో మీ వీక్ పాయింట్ ఏదో చూసి కరెక్ట్గా కొట్టాడు. మీరు కరెక్ట్గా గెస్ చేయలేక ఆయన యొక్క ప్రభావాన్ని మీరు అంచనా వేయలేక మీరు ఎన్నికల్లో చతికిలబడ్డారే కానీ ఆయన ఏదో సోషల్ మీడియాలో చిన్నపిల్లలతోనో ఆడోళ్ళతోనో ఆయన ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చేసేసి గెలిచిపోయాడనేది అది నిజంగా హాస్యాస్పదంగా ఉంది. సో ఉదాహరణకు ఓపీఎస్ నిలబడినటువంటి నియోజకవర్గంలో అభ్యర్థి యొక్క నామినేషన్ వేయకుండా అడ్డుకుంటే అతన్ని కిడ్నాప్ చేస్తే విజయ్ ఇచ్చిన పిలుపు మేరకు దాదాపు 60,000 మంది ఓట్లు ఇండిపెండెంట్ క్యాండిడేట్కి వేయడం జరిగింది. సో చాలా నియోజకవర్గాల్లో బూత్ లెవెల్ ఏజెంట్లు కూడా లేకపోయినా కూడా వాళ్ళే స్వచ్ఛందంగా అభిమానులే స్వచ్ఛందంగా వెళ్ళి ఓట్లు వేశారు అంటున్నారు. కాబట్టి సో ఎందుకు ఓడిపోయాము అంటే ఓడిపోయిన తర్వాత కూడా మీ కుమారుడు ఏమైనా మారాడా? లేదే. ఇప్పుడు కూడా వచ్చి సనాతన ధర్మం మీద మాట్లాడుతూ ఉన్నాడే. సనాతన ధర్మం మీద మాట్లాడినందుకే కదా హిందువులు అందరూ అని నేను చెప్పను కానీ కొంతవరకు విజయ్ వైపు వెళ్ళిన మాట వాస్తవం కాదా? విజయ్ హిందువులను ఆకట్టుకోవడానికి మురుగన్ కోయిల్కు ఎన్నికలకు ముందు అదేవిధంగా ఫలితాలకు ముందు రోజు కూడా వెళ్ళినటువంటి మాట వాస్తవం కాదా? గవర్నర్ను కలవడానికి వెళ్ళినప్పుడు కూడా కాశీదారు ఇప్పుడు కూడా ఉంది, ఆయన చేతిలో కాశీదారం ఉంది, బొట్టు పెట్టుకుంటాడు. సో మీ కొడుకు పెట్టుకోడే, నువ్వు పెట్టుకోవే. సో మీరు ఇప్పుడు కూడా సనాతన ధర్మాన్ని ఎరాడికేట్ చేయాలని చెప్పి పిలుపునిస్తా ఉన్నారే. మీరు ఎన్నికల్లో ఎందుకు ఓడిపోయారు అనే దాని మీద దృష్టి పెట్టకుండా ఏవో కారణాలు ఏవో కుంటి సాకులు వెతుక్కుంటా సో విజయ్ని ఏదో సోషల్ మీడియాలో జరగలేదు కదా. సో వాస్తవంగా ఏం జరిగింది అనే దాన్ని గ్రహించి ముందుకు వెళ్లకుండా సో కేవలం సోషల్ మీడియా వల్లనే గెలిచాడని చెప్పి ప్రొజెక్ట్ చేస్తూ ఆయన ప్రకటించినటువంటి అభ్యర్థులు అఫిడవిట్లో ఏవో తప్పులు ఉన్నాయని చెప్పి ఇప్పుడు అంతా చేతులు కాలిపోయినాక ఆకులు పట్టుకున్నట్లు ఇప్పుడు వెతుక్కుంటే ఏమి లాభం? కాబట్టి స్టాలిన్ చెబుతా ఉన్నట్లు ఈ 6 నెలల్లో కాదు ఇంకొక 5 సంవత్సరాల వరకు తమిళనాడులో ఎన్నికలు వచ్చేటువంటి పరిస్థితి అయితే కనబడడం లేదు. సో ఇప్పుడు ఆయన చీల్చినటువంటి ఓట్లు మెజారిటీ ఓట్లు డిఎంకేవే అంటున్నారు. సో దాన్ని ఎలా కాపాడుకోవాలో చూడకుండా సో మళ్ళా వచ్చి అదే పాత చింతకాయ పచ్చడిలాగా మేము సోషల్ మీడియా వల్ల ఓడిపోయాము, నెక్స్ట్ టైం సోషల్ మీడియాలో స్ట్రాంగ్ అవుతాము. అది అన్నిసార్లు అలా వర్కౌట్ కాదు. ఎన్నికలేం సోషల్ మీడియాలో జరగవు. సో జరిగేది గ్రౌండ్ లెవెల్లోనే. కాబట్టి నెక్స్ట్ రాబోయేటువంటి బై ఎలక్షన్ కావచ్చు, అదేవిధంగా వచ్చే ఎన్నికలు కావచ్చు, ఎంపీ ఎలక్షన్లు రాబోతున్నాయి, లోకల్ బాడీ ఎలక్షన్లు రాబోతున్నాయి. వాటిలో సత్తా చూపాలే కానీ ఈ విధంగా విజయ్ మీద పడి ఏడవడము అది డిఎంకేకి మంచిది కాదు. సో మీరు అనుకున్నట్లు విజయ్ ప్రభుత్వము ఇప్పట్లో కూలిపోయేటువంటి పరిస్థితి కనపడడం లేదు. కాబట్టి ఇంకా ఆయన ప్రకటించినటువంటి పథకాలు ఆయన కరెక్ట్గా ఇవ్వగలుగుతాడా ఇవ్వలేడా అంటే ఇప్పుడు ఆ డేటా మొత్తం చూస్తే పథకాలు చూసి కూడా ఆయనకు ఓట్లు వేసినట్లయితే కనపడలేదు. ఎందుకంటే ఈ పథకాలన్నీ స్టాలిన్ కూడా ఇచ్చాడు, ఓపీఎస్ కూడా ఇస్తానని చెప్పాడు. ఫ్రీ బీస్ అనేది ఇప్పుడు కాదు, విజయ్ రాజకీయాల్లోకి రాకముందు జయలలిత కరుణానిధి అంతకు ముందు వాళ్ళ కాలం నుంచి కూడా ఫ్రీ బీస్ అనేది మ్యాండేటరీ ఎలిమెంట్గా ఎన్నికల్లో తమిళనాడులో ఉండనే ఉంది. కాబట్టి ఫ్రీ బీస్ వల్ల కూడా వేశారని కాదు కానీ ఒక మార్పు కోరుకొని వేశారు. సో మార్పు కోరుకొని వేసిన దానివల్ల సో ఆ తీర్పును శిరసా వహించి సో ఎక్కడ తప్పులు జరిగిందో రెక్టిఫై చేసుకుంటే బాగుపడతారు. లేదు ఇలాగే సోషల్ మీడియా ఇన్స్టాగ్రామ్ ట్విట్టరు ఫ్యాన్ వార్సు ఇవన్నీ అనుకుంటా ఉంటే మళ్ళా బొక్కా బోర్లా పడతారు. ఎందుకంటే విజయ్ని ఎవ్వరూ కరెక్ట్గా అంచనా వేయలేకపోయారు. సో ఆయన నెక్స్ట్ ఎన్నికల్లో కూడా కరెక్ట్గా అంచనా వేయకపోతే జరగవలసినటువంటి డ్యామేజ్ మరొక్కసారి ఇంకా భారీగా జరుగుతుంది. సో ఇదండి ఈరోజు మన టాపిక్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.